రైట్, గత వారం రోజులుగా అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో అయితే విభిన్న కోణాల్లో హై టెన్షన్ వాతావరణం నడుస్తూనే వచ్చిందనుకోవచ్చు. రోజుకొక ఘటనతో అయితే పలాస అట్టుడుగుతుందనే చెప్పుకోవచ్చు. ఈరోజు పొలిటికల్గా హడావిడి రేకెత్తించిన విషయం ఏదైతే ఉందో అది సీదిరి అప్పలరాజు ఇంటి దగ్గర నుంచి ఈరోజు పొద్దున్న నుంచి ఉదయం సాయం ఇప్పటి వరకు కూడా ఒక హై డ్రామా నెలకొందనే చెప్పుకోవచ్చు. పోలీసులు అప్పలరాజు ఇంటికి వెళ్ళడం, భారీగా మోహరించడం అనేది ప్రజల్లో కలవరపాటు గురి చేసిందనే చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ శ్రేణుల్లో కలవరపాటు, అట్లాగే పోలీసులు ఎంత పెద్ద మోహరించడంతో ఏం జరుగుతుంది అనేది పలాసలో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీన్ని గనక మనం ఒకసారి విశ్లేషించే కోణంలో గనక విశ్లేషిస్తే ఏదైతే నిన్న పలాస కేంద్రంగా జీడిపప్పు వ్యాపారిని కిడ్నాప్ చేసినటువంటి ఏదైతే ఉదంతం ఉందో ఆ కిడ్నాప్ అయినటువంటి ఘటనలో సీసీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తి వైసీపీకి చెందినటువంటి సీనియర్ నేత సిస్టు గోపిగా అనుమానిస్తూ కూడా ఆ సిస్టు గోపిపైకి దర్యాప్తు నిమిత్తం ఇచ్చాపురం పోలీసులు అయితే తీసుకువెళ్ళినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యాన్ని అయితే ఈ సీదిరి అప్పలరాజు తెలుసుకున్నటువంటి ఈ నేపథ్యాన్ని సీదిరి అప్పలరాజు తన మద్దతు తెలుపుతూ కూడా ఆయన అసలు అక్కడ ఏం జరిగిందనేది విషయం తెలుసుకునేందుకు కూడా ఆయన బయలుదేరాడు. బయలుదేరే నేపథ్యంలో ఈ సమాచారం పోలీసులకు కూడా తెలిసినట్టుగా కూడా సమాచారం. అయితే ఈ పోలీసులు అప్పలరాజును నిలవరించే ప్రయత్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా పలాసలో ఈ తంతు అనేది ఒక హై డ్రామా కింద నడిచిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే పలాసలో అప్పలరాజు గతంలో చేసినటువంటి ఏవైతే ఈ స్టంట్స్ కానీ ఏవైతే ఇవి ఉన్నాయో దానిపైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల నేపథ్యంలోనే పోలీసులు మేము వచ్చామంటూ కూడా పోలీసులు సూచనప్రాయంగా తెలిపినట్టుగా కూడా సమాచారం. ఏది ఏమైనా కానీ ఈరోజు అప్పలరాజుకి అయితే పోలీసులు 41 నోటీస్ అనేది జారీ చేశారు. ఏదైతే విశాఖ జిల్లా నుంచి వచ్చినటువంటి సిఐ శ్రీనివాస్ ఉన్నారో ఆయన 41 నోటీస్ జారీ చేయడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా ఈరోజు ఒక కలకలం రేపింది. అయితే అప్పలరాజు తన ఇంటి దగ్గర నుంచి కూడా భారీ క్యాన్వాయ్తో కూడా కాశీబొగ్గ కేంద్రానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన్ని విచారణ చేస్తూనే ఉన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే భారీగా పోలీసు బలగాలు అయితే కాశీబొగ్గలో మోహరించాయి. ఈ నేపథ్యంలో అయితే వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత కలవరపాటుకు గురి చేసినటువంటి వాతావరణం కూడా తెలుస్తూ ఉంది. ఏ క్షణాన్నైనా అప్పలరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. అసలు అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేస్తారనే సందిగ్ధ వాతావరణం కూడా పూర్వపు కేసులు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా పలాసలో హై డ్రామా, హై టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. దీనికి చెక్ పెట్టాలి అని అంటే అసలు విషయం ఏంటనేది తెలుసుకోవాలంటే అసలు పోలీసులు నోరు విప్పాలి. లేదు అంటే అప్పలరాజు బయటకు వచ్చి అసలు ఏంటి ఆ విచారణ అనేది కూడా తెలియాల్సింది. అయితే అప్పటి వరకు కూడా ఇది ఒక సందిగ్ధ వాతావరణంగా కూడా పలాసలో ఒక హై డ్రామా, హై టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పోలీసులు కానీ అప్పలరాజు కానీ నోరు విప్పితే కానీ దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు కూడా మనం ఈ హై డ్రామాని మనం తిలకిస్తూనే ఉండాలి. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.